ఇంజనీరింగ్ కళాశాలపై వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపు, ఏఎన్యు తాత్కాలిక పాలకుల అత్యుత్సాహం. మీకేమనిపిస్తుంది? ఎందుకు ఇట్లా ఇప్పుడు పనిగట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది? 2 ఏళ్ల తర్వాత కూడా రాజశేఖర గారి పేరు తొలగించాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా అండి, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో కూడా ఎక్కువ మంది ఇంజనీర్లు తయారయ్యారంటే ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే. ఇప్పుడు వాళ్ళు ఎంతంత పొజిషన్స్లో ఎక్కడెక్కడ విదేశాల్లో ఎంతంత ఎర్నింగ్లో ఉన్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్కీమ్, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఉందో దానివల్ల వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఈ పేరు ఆయనకి ఎక్కడ పోతుందో అనే రాజశేఖర రెడ్డికి ఆల్రెడీ ప్రజల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఈ పేరుని ఎలాగైనా కానీ వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఒక ప్రయత్నం. దానివల్ల ఏమవుతుంది, ఇంకా నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా చూడండి, ఈ వైర్లో కథనాలు వచ్చినాక ఈవీఎంల మీద ఇప్పుడు ఎవరు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ప్రతి వాళ్ళు చేసే ప్రతి పరకాల ప్రభాకర్ గారు అర్ధరాత్రి వేళ రిగ్గింగ్ అర్ధరాత్రి వేళ సెకండ్కి 2-3 ఓటేసినటువంటి చరిత్ర వాస్తవాలని బయటకు వచ్చినాక ఇదేంటంటే ఏ వాస్తవం ఏ న్యూస్ బయటపడ్డా కానీ అది వాళ్ళకి వ్యతిరేకంగా మారుతుంది. అది ఎందువలనో తెలియదు కానీ 100 రోజుల పరిపాలనలో ఆయన చేసిన ప్రసంగంలో ముహూర్తం అలాంటిది అనుకోవాలేమో కానీ ముహూర్తం ఆయన పెట్టుకున్న 100 రోజుల్లో లడ్డులో కల్తీ అని చెప్పి బయటకు వచ్చి చెప్పి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, ఇందాపూర్ రిలేషన్స్ ఎందుకు చెప్పట్లేదండి? ఇందాపూర్ డైరీ గురించి ఢిల్లీ హైకోర్టులో బోలేబాబా 2 కంపెనీలు ఉన్నాయి, మాకు ఒక కంపెనీ సంబంధం అని చెప్పి ఆడ చెప్పుకున్నారు. మరి ఇందాపూర్ డైరీలో మాకు సంబంధం ఉన్నాయని చెప్పి ఎక్కడ అఫిడవిట్లో రాయలేదే? మరి అది తప్పని రాయొచ్చుగా. అదే ఇందాపూర్ డైరీలకి 658 రూపాయలకి కిలో గేయికి ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు లక్షలకి లీటర్లు ట్యాంకులు 1000 ట్యాంకర్లు సప్లై చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారే. ఎక్కడి నుంచి వచ్చింది ఇందాపూర్? మీ పీరియడ్లోనే ఎందుకు వస్తుంది? అది ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? మన గౌరవ చైర్మన్ గారు చెప్పాలి కదా, అందరికీ ప్రజలు చెప్పాలి కదా. ట్వీట్ కూడా చేసినట్టున్నాడు. అవును, చెప్తారు. ఆయన ఏంటంటే ఆయనకు ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆయన చదువుతారు.